వెల్కమ్ టు ప్యాకెట్ ఫిల్మ్. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు వినిపిస్తే చాలు థియేటర్ల ముందు బ్యానర్లు కదులుతాయి, ఫ్యాన్స్ గుండెలు కొట్టుకుంటాయి. అలాంటి పేర్లలో ముందు వరుసలో నిలబడే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పేరు తెర మీద పడితే అది సినిమా కాదు, అది ఒక ప్రకంపన. ఇప్పుడు అలాంటి ప్రకంపనే మళ్ళీ మొదలవబోతుంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 2012 టాలీవుడ్ మొత్తం ఒక్క మాట మాట్లాడుకుంది. అదే మాట గబ్బర్ సింగ్. బాలీవుడ్ హిట్ దబాంగ్కి రీమేక్ అన్నారు, కానీ స్క్రీన్ మీద కనిపించింది మాత్రం పవన్ కళ్యాణ్ బ్రాండ్. పోలీస్ యూనిఫామ్లో ఆయన నడిచే స్టైల్, చెప్పే డైలాగ్, ఇచ్చే లుక్ థియేటర్లు ఊగిపోయాయి. మాస్ ఆడియన్స్కి అది సినిమా కాదు, ఒక పండుగ. ఆ పండుగకి కారణమైన డైరెక్టర్ ఎవరు? మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ని మాస్ ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలా చూపించిన డైరెక్టర్. ఆ కాంబో తర్వాత మళ్ళీ రాలేదు. ఫ్యాన్స్ ఎదురు చూశారు, సోషల్ మీడియాలో అడిగారు, స్టేజీలపై నినాదాలు చేశారు గబ్బర్ సింగ్ కాంబో మళ్ళీ రావాలి అని. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అదే కాంబో మళ్ళీ రెడీ అయింది. సినిమా పేరు వినగానే చెవులు నిటారుగా నిలిచే పేరు ఉస్తాద్ భగత్ సింగ్. అది పేరు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఉస్తాద్ అంటే గురువు, భగత్ సింగ్ అంటే తిరుగుబాటు. ఈ రెండు కలిస్తే అది పవర్ స్టార్ పాత్ర. ఈ సినిమా కథ విషయానికి వస్తే, తమిళంలో విజయ్ నటించిన తేరీ నుంచి స్ఫూర్తి తీసుకున్నారని మేకర్స్ ఓపెన్గా చెప్పారు. కానీ ఒక్క మాట క్లియర్, ఇది రీమేక్ కాదు, ఇది డబ్బింగ్ కాదు, ఇది పవన్ కళ్యాణ్ కోసం రాసిన, పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టు మలిచిన మాస్ యాక్షన్ డ్రామా. సిస్టంతో పోరాడే పవర్ఫుల్ క్యారెక్టర్, అవసరమైతే శాంతం, అవసరమైతే విధ్వంసం. ఇప్పుడు అసలు హాట్ టాపిక్కి వస్తే, విడుదల తేదీ. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ, ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు అని. రోజుకో డేట్, గంటకో గాసిప్. కానీ ఇప్పుడు వినిపిస్తున్న బలమైన సమాచారం ఏంటంటే, 2026 మార్చి 26న ఈ సినిమాని వరల్డ్ వైడ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని. ఇదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది వాయిదా పడడంతో ఖాళీ అయిన స్లాట్లో బాబాయ్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇండస్ట్రీలో జోరుగా టాక్. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది, కానీ మాస్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే క్యాలెండర్లో డేట్ మార్క్ చేసుకుంటున్నారు. ఇంకో విషయం వినగానే ఫ్యాన్స్కి మొదట చిన్న షాక్. గబ్బర్ సింగ్లో ఉన్న కెవ్వు కేక లాంటి ఐటమ్ సాంగ్ ఉంటుందన్న ప్రశ్న. దీనికి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు, ఐటమ్ సాంగ్ ఉండదు. కానీ అదే సమయంలో ఆయన వేసిన పంచ్ ఏంటంటే, సినిమాలో ఉన్న ప్రతి పాట ఒక ఐటమ్ లాంటిది. అంటే డ్యాన్స్, ఎనర్జీ, మాస్ బీట్ అన్నీ ఫుల్గా ఉంటాయన్నమాట. ఈ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. పవన్ కళ్యాణ్ ప్లస్ డిఎస్పి అంటే థియేటర్లలో స్పీకర్లు తట్టుకోలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిందంటే చాలు, ఫ్యాన్స్ కూర్చునే పరిస్థితి ఉండదు. హీరోయిన్లుగా ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల కనిపించబోతున్నారు. గ్లామర్ మాత్రమే కాదు, కథకు అవసరమైన ప్రజెన్స్ కూడా ఉంటుందని టాక్. ఈ భారీ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. బడ్జెట్, స్కేల్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ టాప్ లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి అప్డేట్తో పవన్ ఫ్యాన్స్లో హైప్ డబుల్ అవుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత అదే కాంబో, అదే మాస్, కానీ ఈసారి ఇంకా పెద్ద స్థాయిలో. మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కాదు, ఇది ఒక మాస్ అలర్ట్. పవర్ స్టార్ థియేటర్లోకి వస్తున్నాడనే ముందస్తు హెచ్చరిక. 2026 మార్చి థియేటర్లలో మళ్ళీ పవన్ జాతర ఖాయం. పవన్ స్టార్ గర్జనకి తెరలు వణికే రోజు దగ్గర పడుతుంది.